అందరికీ నమస్కారం. నేను మీ బి మహేశ్వర రెడ్డి. 2017 సంవత్సరంలో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యునిగా కత్తి నరసింహారెడ్డి గారు ఎన్నికైన సందర్భంగా వారి విజయోత్సవ సభలో నేను రాసి వినిపించిన నా కవిత గెలుపెవరిది, గెలిచిందెవ్వరు. ఈ కవితను 16 ఏప్రిల్ 2017 పులివెందులలో ఉన్న పాత సత్రం బడినందు జరిగిన విజయోత్సవ సభలో వినిపించడం జరిగింది. మరొక్క మారు మీ అందరి కోసం. పులివెందుల ప్రాంత ఉపాధ్యాయులు పులకించగా, సత్రంబడి ప్రాంగణం విజయోత్సవ సవ్వడి చేయగా, దివి నుండి వీణా విజయరామరాజు ఆశీర్వదించుచుండగా, గెలుపే ధ్యేయంగా ఎన్నికల రణరంగంలో పోరాడిన సైన్యం సేద తీరుచుండగా, ఉపాధ్యాయ మోము విజయ దరహాసంతో మెరిసిపోతుండగా, విజయం ఇచ్చే కిక్కు కంటే సమస్యల సాధనే నాకు కిక్కు అని ఓ ప్రక్క అలా వినయంతో నక్కి కూర్చున్న మా కత్తి మెరుస్తుండగా, ఈ సాయం సంధ్యవేళ జరుగుతున్న విజయోత్సవ సభలో అందరూ నిండుగా మెండుగా మది నిండుగా ఆనందించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం అందరినీ ఒక్కటి చేసి ఇక్కడకు చేర్చి పిడికిలి ఎత్తి విజయ నినాదం చేస్తుండగా, నా మదిలో మెదిలిన భావాల సమాహారంతో ఓ చిన్న కవితా మాల. గెలుపెవరిది, గెలిచిందెవ్వరు. గెలుపెవరిది. సరైన సమయంలో సరైన వ్యక్తిని పోరుకు నిలిపిన రాష్ట్రోపాధ్యాయ సంఘానిదా, లేక 28 సంవత్సరములు ఉపాధ్యాయ ఉద్యమంలో క్రియాశీలకంగా 10 సంవత్సరాలు సంఘ ప్రధాన బాధ్యునిగా 7 సంవత్సరాల 7 నెలల సర్వీసు నొదులుకొని పోటీకి నిలిచిన వ్యక్తిదా, గెలుపెవరిది, గెలిచిందెవ్వరు. ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక పెన్షనర్ల సమస్యల సాధనలో పట్టు నీకుందని, మెట్టెక్కిస్తావని తలచి ఆదరించిన సోదర మిత్ర సంఘాలదా, లేక ఉద్యమమే ఊపిరిగా ఊపిరి సలపని ఉద్యమాలకు నాందిగా సంఘాన్ని ముందుకు నడిపిన కత్తిదా, గెలుపెవరిది, గెలిచిందెవ్వరు. గెలుపే ధ్యేయంగా అలుపే లేకుండా సంఘ పిలుపే శాసనంలా చండ శాసనులుగా విజయానికై కృషి చేసిన సంఘ నాయకులు కార్యకర్తలదా, లేక విద్యార్థి సంఘ నేతగా ఉపాధ్యాయుడిగా సంపాదకుడిగా సంఘ నాయకుడిగా సమస్యల సాధనా పరుడుగా పోరాట పటిమతో అందరినీ మెప్పించిన జీకే రాచపల్లె వాసిదా, గెలుపెవరిది, గెలిచిందెవ్వరు. డబ్బుకు లొంగమని మబ్బుల సమస్యల లొంగదీయువాడు కావాలని నీతి నిజాయితీ ఉద్యమ స్ఫూర్తి ఇంకా ఇంకిపోలేదని నిరూపించిన ఉపాధ్యాయ లోకానిదా, లేక పలుకులో పటుత్వం ఉచ్చారణలో ఉచ్చస్థితి భావంలో అనుభవం రంగరించి సూటిగా ధాటిగా ఏకరువు పెట్టి సంధించే ప్రతి మాట ఓ ఈటై ఉపాధ్యాయ ఉద్యమానికి ఆయుధమై నిలిచిన ఈ నరసింహుడిదా, గెలుపెవరిది, గెలిచిందెవ్వరు. ఉద్యమ నాయకుణ్ణి గెలిపించాలని, వ్యక్తిత్వం ఉన్నవాడి ఉన్నతిని చూడాలని 7వ నెంబరు గుర్తుపట్టి 1వ అంకె ఒత్తుగా రాసి మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపులోనే గెలుపు ఖాయం చేసి అఖండ మెజారిటీ అందించిన ఓటరుదా, లేక ఓటు లేకపోయినా ఓటరును అటుగా నడిపించి ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసి దృఢచిత్తంగా వ్యవహరించి ముందుకు కదిలిన ఎస్జిటి సైన్యానిదా, గెలుపెవరిది, గెలిచిందెవ్వరు. మరి ఎవరిది, గెలుపెవరిది, ఇంకెవరిది. సంవత్సర కాలం నుండి తనే ఓ అభ్యర్థి అని పోరాడిన ప్రతి ఒక్కరిది ఈ గెలుపు.
కత్తే సరైన వ్యక్తిని గుర్తించి మద్దతిచ్చిన సోదర సంఘాలదే ఈ గెలుపు. దేనికి లొంగమని నిరూపించిన ఓటరుదే ఈ గెలుపు. నీతి నిజాయితీలు వల్లెవేయడం కాదు, వాటిని పాటిస్తామని నిరూపించిన ఉపాధ్యాయ లోకానిదే ఈ గెలుపు. వ్యక్తికి బహువచనం శక్తి, ఆ శక్తికి నిర్వచనంలా నిలిచిన ఈ కత్తిదే ఈ గెలుపు. మరి గెలిచిందెవ్వరు అంటే, ఓ ఉపాధ్యాయుడు గెలిచాడు, ఓ ఉద్యమం గెలిచింది, ఓ నిజాయితీ గెలిచింది, ఓ పోరాట పటిమ గెలిచింది, ఓ వ్యక్తిత్వం గెలిచింది, ఓ నమ్మకం గెలిచింది. మొత్తంగా ఓ మిత్రుడన్నట్లుగా నాణెం ముందు న్యాయం గెలిచింది, నోటు ముందు ఓటు గెలిచింది, కరెన్సీ ముందు కార్యదక్షత గెలిచింది, ప్రలోభాల ముందు ప్రజాస్వామ్యం గెలిచింది, అధర్మం ముందు ధర్మం గెలిచింది. నిజమైన నికార్సైన ఉపాధ్యాయుడు గెలిచాడు. మరి గెలిచిన కత్తికి గెలిపించిన ఉపాధ్యాయ లోకం ఏమని చెప్తుందంటే, సమయం లేదు మిత్రమా. ప్రభుత్వాన్ని ఒప్పిస్తావో, మెప్పిస్తావో, పోట్లాడుతావో, భయపెడతావో, బెదిరిస్తావో, బదిలీలలో ఉన్న లీలలు తెలిసినోడిగా అవలీలగా వాదించి పర్ఫార్మెన్స్ పాయింట్స్ పీక నొక్కుతావని ఆశిస్తుంది. పెద్దల సభలో వాదిస్తావో, ఢిల్లీ పెద్దలనే ఒప్పిస్తావో, శాసన మండలి సభ్యునిగా నీ ఎన్నికను మనసారా ఆకాంక్షించిన ఈ ఉపాధ్యాయ లోకానికై ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించి పెట్టాలని కోరుకుంటుంది. వ్యక్తిగా ఉన్న నిన్ను నీవు ఓ శక్తిగా మార్చుకునే క్రమంలో నీవు ప్రదర్శించిన వ్యక్తిత్వానికి అబ్బురపడి శాసనమండలి హోదాను నీ చేతిలో పెట్టి మొత్తంగా నిన్నే ఓ ఆయుధంలా భావిస్తూ సిపిఎస్ని అంతమొందించాలని కోరుకుంటుంది. తీగనే లాగుతావో, డొంకనే కదిలిస్తావో, డొంక తిరుగుడు లేకుండా పెండింగులో ఉన్న ప్రతి సమస్యకై నీవు పోరాడాలని కోరుకుంటుంది. నీ అమ్ముల పొదిలో ఉన్న వాక్పటిమ, సమస్యలపై అవగాహన, సాధన మార్గం, చొరవ, నిబద్ధత, నిజాయితీ, పోరాట పటిమ, కార్యదీక్షతలలో దేన్ని ఉపయోగించాలో, ఎలా ఉపయోగించాలో తెలిసిన సరైనోడివని భావిస్తున్న ఈ ఉపాధ్యాయ లోక నమ్మకాన్ని వమ్ము చేయవద్దని కోరుకుంటుంది. నీవు నీలానే ఉండి అధికార మత్తు ఎక్కించుకోక ప్రతి సమస్య సాధనలో నీదైన ముద్ర, వేగం ప్రదర్శించాలని కోరుకుంటుంది. అలా నీ ఉంటే మరింతమంది మద్దతు కూడగట్టి భవిష్యత్తులో తిరుగులేని నేతగా పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి శాశ్వత సభ్యుడిగా మిమ్మల్ని ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. బంతి నీ కోర్టులోనే ఉంది సుమా, ఆట మొదలుపెట్టు, కనికట్టు వేసినట్టు గెలిపించి పెట్టు. ధన్యవాదములతో మీ బి మహేశ్వరరెడ్డి, పులివెందుల. కవితను విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. విజ్డమ్ విండ్ వేవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, విద్యార్థులకు షేర్ చేయండి. ఈ ఛానల్ నందు షార్ట్స్ రూపంలో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీషు షార్ట్స్ని ఒక్కొక్క అంశంలో 200 షార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పటికే. వీటితో పాటుగా పాటలను వీడియో రూపంలోను, ఇంగ్లీష్ టెస్ట్లను వీడియో రూపంలోను అప్లోడ్ చేసి ఉన్నాను. సో ప్రతిరోజు ఒక ఇంగ్లీష్ టెస్ట్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో క్వశ్చన్లు మొదట ఇచ్చి, సో వాటికి ఆన్సర్లు రాసిన తర్వాత సరిచూసుకోవడానికి మరీ జవాబులను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ప్రాక్టీస్ చేయడానికి సులభంగా ఉంటుంది. సో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా విద్యార్థులకు షేర్ చేయగలరని కోరుకుంటూ మీ బి మహేశ్వరరెడ్డి, పులివెందుల.